మన స్టోరీ అమ్మ ప్రేమ. అమ్మంటే ఓ కాంతి, ఒక వెలుగు. తన కలల కంటే బిడ్డ కలల్ని ముందుగా చూసే మొట్టమొదటి వ్యక్తి అమ్మ. ప్రతి విజయవంతమైన బిడ్డ జీవితం వెనుక ఉండే ఒక అసాధారణమైన శక్తి అమ్మ ప్రేమ. అటువంటి అమ్మ ప్రేమను తెలియచెప్పే ఈ స్టోరీలోకి వెళ్దాం. అనగనగా రేపల్లెలో సావిత్రిది ఒక సాధారణ కుటుంబం. తను తీర్చలేని కలల్ని తన కూతురు ద్వారా తీర్చుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది. కానీ భర్తకు సరైన సంపాదన లేక ఇంట్లో తినడానికి కూడా గడవలేని రోజులవి. కానీ సావిత్రి కూతురు సౌమ్యకు తను పెయింటింగ్ నేర్చుకొని స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలని కోరికగా ఉండేది. అది తండ్రి వినేవాడు కాదు. పెయింటింగ్ అనేది ఒక హాబీగా అయితే ఓకే, కానీ అదే వృత్తిగా తీసుకోవటానికి ఆయన మనస్సు అంగీకరించేది కాదు. కానీ సావిత్రి ఇదంతా కూడా మౌనంగానే భరిస్తూ కూతురికి అండగా ఉంటూ ఉండేది. ఒకరోజు కూతురు కాంపిటీషన్ కోసం తన పట్టు చీరని అమ్మి ఆ డబ్బుల్ని కూతురికి ఇచ్చి వేరే ఊరికి కాంపిటీషన్ కోసం పంపిస్తుంది. ఆ రకంగా మొట్టమొదటిసారి సౌమ్య కలల కోసం తన తల్లి కూతుర్ని దూరంగా పంపవలసి వస్తుంది. ఇక ఆ కాంపిటీషన్లో సౌమ్యకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు సౌమ్యకు అమ్మ చెప్పే కథల్ని వింటూ, అమ్మ మాటల్ని వింటూ పడుకోవడం అలవాటుగా మారిపోయింది. అంతలోనే ఒక విషాదం. సౌమ్య చిన్నప్పుడే తండ్రి ఒక కార్ యాక్సిడెంట్లో మరణిస్తాడు. ఆ రోజు నుంచి సావిత్రి కూతురు మీదనే పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతూ వస్తుంది. మౌనంగానే తన బాధల్ని దిగమింగుకొని సౌమ్య కోసం కష్టపడుతూ ఉంటుంది. సావిత్రి తన ఆరోగ్యం బాగోలేకపోయినా కూతుర్ని పై దేశాలకు చదువులకి పంపిస్తుంది. ప్రతిరోజు అలా భర్తని కూతుర్ని తలుచుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ వస్తుంది. సౌమ్య ఫోన్ చేసినప్పుడైనా తన ఆరోగ్యం గురించి కూతురికి తెలిస్తే ఎక్కడ తిరిగి వచ్చేస్తుంది, తను అనుకున్నది సాధించలేదు అని చెప్పకుండా ఉంటుంది. ఇన్ని త్యాగాల ప్రతిఫలంగా ఆఖరికి సౌమ్య అనుకున్నది సాధిస్తుంది. అమ్మ తన కష్టాన్ని బిడ్డలకు చెప్పుకోలేకపోయినా బిడ్డలు ఎప్పుడూ కూడా తల్లి కష్టాన్ని గుర్తిస్తారు. అలా సౌమ్య అమ్మ సహకారంతో అనుకున్నది సాధించి అమ్మని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచుతుంది. మరి మీరు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారు అనుకున్న విధంగా జీవితంలో పైకొస్తారు కదూ.